Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది. పని పూర్తయిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఈ పని పూర్తవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. పని పూర్తయిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్. ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్, ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్, ఈ పని పూర్తయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా బాస్వి కాదు, నేను నీ మాట వినను. నువ్వు నా బాస్వి కాదు, నేను నీ మాట వినను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ మై బాస్, ఐ విల్ నాట్ లిజన్ టు యూ. యు ఆర్ నాట్ మై బాస్, నువ్వు నా బాస్వి కాదు, ఐ విల్ నాట్ లిజన్ టు యూ, నేను నీ మాట వినను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు. మీరు ఏ సమయానికి ఇక్కడి నుండి బయలుదేరుతున్నారు అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్. ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్, మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ డబ్బులు చెట్లకి కాయవు. డబ్బులు చెట్లకి కాయవు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి అర్థమయ్యేలా చేయడం వృధా. అతడికి అర్థమయ్యేలా చేయడం అనవసరం, వృధా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు తెలుసా అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో. నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్. డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్, నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఆమెను అడిగాడు, ఆమెకి అతడు తెలుసా అని. అతను ఆమెను అడిగాడు, ఆమెకు అతడు తెలుసా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో హీ ఆస్క్డ్ హెర్ ఇఫ్ షీ న్యూ హిమ్. హీ ఆస్క్డ్ హెర్ ఇఫ్ షీ న్యూ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, నాకు 2 పిల్లలు. నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పుడు I got married 8 years ago, I have 2 kids. I got married 8 years ago, I have 2 kids. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళల్లో నాకు ఎవరూ తెలియదు. వాళ్ళందరిలో నాకు ఎవరూ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో నన్ ఆఫ్ దెమ్. ఐ నో నన్ ఆఫ్ దెమ్, వాళ్ళల్లో నాకు ఎవరు కూడా తెలియదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తరువాత ఏం చేయాలో నాకు తెలుసు. తరువాత ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ టు డూ నెక్స్ట్. ఐ నో వాట్ టు డూ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్. ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని చెప్పినప్పుడు ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్, నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి నా సహాయం అవసరం, నేను అక్కడికి వెళ్ళాలి. ఆమెకి నా హెల్ప్ అవసరం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు షీ నీడ్స్ మై హెల్ప్, ఐ షుడ్ గో దేర్. షీ నీడ్స్ మై హెల్ప్, ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, రేపటిలోగా నువ్వు పని పూర్తి చేయాలి.
ఒక విషయం గుర్తుపెట్టుకో, రేపటిలోగా నువ్వు ఈ పనిని పూర్తి చేయాలి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టుమారో. రిమెంబర్ వన్ థింగ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టుమారో. నువ్వు రేపటిలోగా ఈ పనిని పూర్తి చేయాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు. కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ, యాడ్ సమ్ సాల్ట్. దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ, యాడ్ సమ్ సాల్ట్. కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ టూ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్. ఇట్స్ టూ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్. ఓకే, ఇట్స్ టూ సాడ్, ఇది చాలా బాధాకరం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ దీని గురించి అతనితో ఇప్పుడే మాట్లాడు. ఈ విషయం గురించి అతనితో ఇప్పుడే మాట్లాడండి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ లోపలికి రావద్దు, నేను రెడీ అయ్యే వరకు బయట వెయిట్ చేయు. మీరు లోపలికి రావద్దు, నేను రెడీ అయ్యేంత వరకు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో డోంట్ కమ్ ఇన్సైడ్, వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐ am రెడీ. డోంట్ కమ్ ఇన్సైడ్, వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐ am రెడీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అలా ప్రవర్తించకు, పెద్దవాళ్ళని గౌరవించు. మీరు అలా బ్యాడ్గా ప్రవర్తించవద్దు, పెద్దవారి పట్ల గౌరవంగా ఉండండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే, రెస్పెక్ట్ ఎల్డర్స్. డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే, రెస్పెక్ట్ ఎల్డర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు, నన్ను ఒంటరిగా వదిలేయి. నన్ను ఎందుకు మీరు అలా ఫాలో అవుతున్నారు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పినప్పుడు వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ, లీవ్ మీ ఎలోన్. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు, లీవ్ మీ ఎలోన్, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటా, వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా, వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని చెప్పినప్పుడు ఐ థింక్ యూ షుడ్ గో దేర్, దెర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ దెమ్. ఐ థింక్ యూ షుడ్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా, దెర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ దెమ్, వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. నాకు అది వద్దు, నాకు అదంటే ఇష్టం లేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించే అంత సమయం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించే అంత సమయం లేదు అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను చాలా కాలం తర్వాత వచ్చాడు. అతను చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చాడు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు అని చెప్పినప్పుడు యూ బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. యూ బ్రాట్ డిస్గ్రేస్ టు మీ, నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అన్ని సమస్యలకు నువ్వే మూలం. అన్ని సమస్యలకు నువ్వే కారణం అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలకు నువ్వే కారణం. నేను అలా ఏమీ అనలేదు. నేను అలా అనలేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ షెడ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ హ్యావెంట్ సెడ్ ఎనీథింగ్ లైక్ దట్. జరిగేదేదో జరగనివ్వు. జరిగేదేదో జరగనివ్వండి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ లెట్ ఇట్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్
లెట్ ఇట్ హ్యాపెన్. ఆమె ఎందుకు తలుపు తీయడం లేదు? ఆమె ఎందుకు తలుపు తీయడం లేదు అని అడిగినప్పుడు వై ఈజంట్ షీ ఓపెనింగ్ ద డోర్? వై ఈజంట్ షీ ఓపెనింగ్ ద డోర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వెళ్ళే ముందు నాకెందుకు చెప్పలేదు? ఆమె వెళ్ళిపోయే ముందు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడెంట్ షీ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ లీవింగ్? వై డిడెంట్ షీ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ లీవింగ్? వెళ్ళే ముందు నాకెందుకు చెప్పలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసిన తర్వాత నాకు ఇంకేమీ వద్దు. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసిన తర్వాత నాకు ఇంకేమీ వద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ సీయింగ్ యూ సో హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఆఫ్టర్ సీయింగ్ యూ సో హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏ నిర్ణయం తీసుకోలేను. నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ టేక్ ఎనీ డెసిషన్. ఐ కాంట్ టేక్ ఎనీ డెసిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ లోకంలో ఎవరూ కూడా ఇతరులకి కారణం లేకుండా సహాయం చేయరు. ఈ లోకంలో ఎవరూ కూడా ఇతరులకి కారణం లేకుండా హెల్ప్ చేయరు అని చెప్పినప్పుడు నో వన్ హెల్ప్స్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ రీజన్. నో వన్ హెల్ప్స్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాడు అని అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఆలోచనని నీ మెదడులో నుండి తీసేయి. ఈ ఆలోచనని నీ బుర్రలో నుండి తీసేసే అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో దట్స్ వై ఐ యామ్ సేయింగ్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్. అందుకే నేను చెప్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అతడితో కాసేపు ఉంటారా? మీరు అతడితో కాసేపు ఉంటారా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విల్ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. విల్ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. మీరు అతడితో కాసేపు ఉంటారా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు ఎందుకు రారు, ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై వోంట్ దే కమ్. వై వోంట్ దే కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సమయానికి వెళ్ళాలి? మీరు ఏ సమయానికి వెళ్ళాలి అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో. మీరు ఏ సమయానికి వెళ్ళాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అర్థం. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.